ఒక కిరణ్ ఎన్ఆర్ఐ ఉన్నారు. తర్వాత సాక్షర్ భారవ్ రెగ్యులర్ జంగయ్య ఎస్ఆర్ఎస్బి తుంగతుర్తి 70 రమేష్ వీళ్ళు ఒకసారి యూ జస్ట్ యూ గో హెడ్ అండి. ఇస్తానండి లేదండి అవ్వట్లేదు. ఐ గివ్ యూ హర్ ఇస్తానండి నేను ఇస్తాను ప్లీజ్. నా పేరు దూదిగామ కిరణ్ కుమార్ అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లండన్లో సెటిల్ అయ్యాను. సో ఇష్యూ బేస్డ్ కాకుండా ఓవరాల్గా ఇక్కడున్న ఒక సొల్యూషన్ బేస్డ్ లాగా కొద్దిగా సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసిన జిల్లా మన నల్గొండ జిల్లా. అలాగే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది పోరాట యోధులు, ఎంతోమంది కవులు, ఎంతోమంది మహా రాజకీయ నాయకులు, అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్న జిల్లా మనది. రాష్ట్ర రాజకీయాలను ఏ పార్టీ అధికారంలో ఉన్నా శాసించే స్థాయిలో ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. అయినా కూడా అభివృద్ధిలో ఎందుకు వెనుక ఉంటుంది అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. అది ఎంతోమందికి ఆవేదన కలిగించే ప్రశ్న. సో ఇప్పుడు ఇంత ముందుకు మాట్లాడిన సమస్యలతో పాటు, ఫ్లోరైడ్ సమస్యతో పాటు, కాలుష్య సమస్యతో పాటు ఇంకా కొన్ని సమస్యలు నల్గొండ జిల్లా హైదరాబాద్కి ఒక 30-40 మినిట్స్ దూరంలో లేకపోయినా మన జిల్లాకి ఇంతవరకు ఒక ఐటీ కారిడార్ కానీ ఐటీ కంపెనీస్ అనేవి రావడం లేదు. ప్రధానంగా నేను కొన్నిసార్లు ట్విట్టర్ ద్వారా మన రూలింగ్ పార్టీ కేటీఆర్ అన్నకు కానీ కవితక్కకు కానీ చాలాసార్లు ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ సిస్టమ్ అండ్ రోడ్ సిస్టమ్, వాటిపైన యాక్షన్ ప్లాన్ సిస్టమ్ ఎన్నోసార్లు యాక్సిడెంట్ అవుతున్నాయి. అవి మన దృష్టికి వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. కానీ వాటికి టెంపరీ సొల్యూషన్స్ తప్ప పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి, వెంటనే క్విక్ యాక్షన్స్ అనేవి లేవు. అలాగే మన జిల్లాకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, ఒక ఉస్మానియా యూనివర్సిటీ, ఒక జేఎన్టీయూ లాగా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీని మనం ఎందుకు ఫోకస్ చేసుకోలేము, ఎందుకు డెవలప్ చేస్తలేము? సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చర్చ ద్వారా, దిశ చర్చ ద్వారా ఒక ఎన్ఆర్ఐగా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, పొలిటికల్ స్ట్రాటజీస్ డిఫరెంట్, but please concentrate on development strategies, especially on our Nalgonda district. So అందరికీ గెలవాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది, కానీ డెవలప్మెంట్ అనేది మనకు ఒక ప్రాథమిక ఏమంటారు దాన్ని అర్హతలాగా అనుకుంటున్నాను. సో however, so we are for the people, we are for the development. Thanks for this opportunity.